ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9401555768 8142832186. రాష్ట్ర ప్రభుత్వం 1878 కోట్లు బీసీలకు ఇచ్చినట్లే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సబ్సిడీ రుణాల బడ్జెట్ను ఇవ్వాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం బీసీలలో 1,30,00,000 మందికి సబ్సిడీ రుణాల కోసం నిధులు విడుదల చేయడంపై నీలం నాగేంద్రం హర్షం వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం బ్యాంకులతో సంబంధం లేకుండా ఆర్థిక అభివృద్ధికి చేయూతనిచ్చే ఎన్ఎస్సి ఎఫ్డిసి, ఎన్ఎస్టీ ఎఫ్డిసి మరియు సఫాయి కర్మచారి సంక్షేమానికి వచ్చే ఎన్ఎస్కే ఎఫ్డిసి లక్షల కోట్ల రూపాయలు కూడా రాష్ట్రానికి తేలేదని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించిన జగన్ ఎస్సీ కార్పొరేషన్ మాత్రం మాలమాదిగా రిల్లి కార్పొరేషన్గా చీల్చారన్నారు. అమరావతి కోసం వేల కోట్లు, లక్షల కోట్లు అప్పు తెస్తున్న కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా సబ్సిడీ రుణాల కొరకు బడ్జెట్ కేటాయించాలని నీలం నాగేంద్ర విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో దళిత మహాసభ జిల్లా కన్వీనర్ మక్కెన వరకుమార్, మాల మహానాడు జిల్లా కార్యదర్శి కాకుమాన్ రవి, నాయకులు దేవరపల్లి గోపి, కసుకుర్తి ప్రసాద్, తిరుపతి స్వామి, కంకణాల గోపి తదితరులు పాల్గొన్నారు. బీసీలకి బడ్జెట్ కేటాయించినట్లే చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. జగన్ పరిపాలన 5 సంవత్సరాల కాలంలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ ఓట్లు వేయించుకున్నాడు. కానీ జగన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చేసిందేమీ లేదు. కానీ అంతకుముందు ఎస్సీ ఎస్టీ బీసీలని డెవలప్ చేయడానికి ఇందిరాగాంధీ ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ని ఏర్పాటు చేశారు, బడ్జెట్ విడుదల చేశారు, భూమి కొనుగోలు పథకం ప్రవేశపెట్టారు, ఎస్సీ ఎస్టీ బీసీలకి స్వయం ఉపాధి పథకాలు అనేకం ట్రైనింగ్ ప్రోగ్రాలు పెట్టారు. ఎస్సీ ఎస్టీ బీసీలకి ఉదాహరణ మెగా డిఎస్సీల్లో బ్యాంక్ కోచింగ్ల్లో, అదేవిధంగా స్టడీ సర్కిల్స్, ఎస్సీ ఎస్టీ బీసీలకు స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేశారు. వీటన్నిటిని కూడా జగన్ ప్రభుత్వం రద్దు చేసింది, అమలు చేయలేదు. తనకు భజన చేసే వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ని 3 ముక్కలు చేసి మాలామాదిగా రెళ్ళని ఆ కార్పొరేషన్లకు బడ్జెట్ కేటాయించలేదు. తన జగన్ భజన చేసే వాళ్ళని కొంతమందిని నేర్కొని వాళ్ళకి చైర్మన్లు, డైరెక్టర్లు పదవులు ఇచ్చిందే కానీ ఎవరికి ప్రజలకు మాత్రం ఎవరు కూడా రూపాయి కూడా రుణం అవ్వలేదు. అదేవిధంగా గత ప్రభుత్వంలో అధికారులు, చైర్మన్లు కమిషన్ల కోసం కక్కుర్తిపడి స్వచ్ఛ భారత్ పేరుతో నిధులు తీసుకొచ్చి పనికిరాని చెత్త వాహనాలు తీసుకొచ్చి కార్పొరేషన్ల దగ్గర పొలాల్లో పెట్టి తుప్పు పెట్టించారు. ఉపయోగపడే ఆటోలు కూడా వీళ్ళకి కేటాయించలేదు ఎస్సీ ఎస్టీ బీసీలకి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎన్ఎస్ఎఫ్డిసి, నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అదేవిధంగా ఎన్ఎస్కేఎఫ్డిసి సఫాయి కర్మచారి అంటే ఈ పాకి పనిచేసే వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ కోసం కూడా రుణాలు కేటాయించింది. ఎన్బీసీ బ్యాక్వర్డ్ ఫైనాన్స్, ఎన్బీసీఎఫ్డిసి, ఎన్ఎస్టీఎఫ్డిసి పథకాల ద్వారా బ్యాంకులతో సంబంధం లేకుండా 10వ తరగతి పైన చదువుకున్న వాళ్ళకి ఆటోలు, కార్లు, ఇన్నోవాలు, ట్రాక్టర్లు, జేసీబీలు, బస్సులు స్వయంగా ఉపాధి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఇచ్చింది. కానీ జగన్ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వానికి గ్యారంటీ ఇవ్వకపోవటం వల్ల రాష్ట్రం నుంచి
గత 5 సంవత్సరాల్లో అదే కాక ఎస్సీ కార్పొరేషన్లో రుణాల మొత్తాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టి అందువల్ల కూడా మన కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు. కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీని మేనిఫెస్టోలో పెట్టాడు. ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లు పునరుద్ధరిస్తామని. దానిలో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ డిసెంబర్ నుండి ఈ ఆర్థిక సంవత్సరం 24-25 ఆర్థిక సంవత్సరం ఈ 4 నెలల్లోనే ఈ ఎస్సీ బీసీ కార్పొరేషన్కి రుణాలు ఇస్తాం బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పోలవరానికి నిధులు తీసుకొస్తున్నాడు, అమరావతికి నిధులు తెచ్చారు. కానీ రాజ్యాంగబద్ధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ వసూలు చేసి వీళ్ళ సంక్షేమాన్ని ఖర్చు పెట్టిన బడ్జెట్ 4 నెలల్లో కేటాయించాలి. దీనిలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 1878 కోట్లు బీసీలకు కేటాయించారు, బీసీ కార్పొరేషన్ కేటాయించారు. కానీ ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలు అంటే క్రిస్టియన్లు ముస్లింలు వీళ్ళు ఆర్థికంగా బీసీల కంటే ఇంకా ఆర్థికంగా భూములు లేని వాళ్ళు, కుల వృత్తులు నమ్ముకొని పోతున్న వాళ్ళు, ఉపాధి లేని వాళ్ళు, ఉద్యోగాలు లేని వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా బడ్జెట్ కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది త్వరగా రిలీజ్ చేసి త్వరగా వీళ్ళందరికీ గ్రౌండింగ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీలని ఎస్టీలని వర్గీకరణ చేస్తాను, క్రిమిలేయర్లను అమలు చేస్తాం అంటే ఒకసారి ఉద్యోగం వచ్చిన వాళ్ళకి ఇంకో 2సారి ఉద్యోగం వాళ్ళ పిల్లకాయలకి ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ సీట్ లేకుండా క్రిమిలేయర్ అయితే చాలా నష్టం జరిగింది అని చెప్తున్నారు. అంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మీద ఉన్న శ్రద్ధ చంద్రబాబు నాయుడికి ఈ ఎస్సీ కార్పొరేషన్లకి నిధుల విడుదల మీద చేయించాలని చెప్పి ఎస్సీ ఎస్టీలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని, అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టు 50 ఏళ్ళకి ఎస్సీ ఎస్టీలకి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.